హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం కరివేపాకుతోటి నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాము. కూరలో కరివేపాకు వస్తే చాలామంది తినకుండా తీసి పడేస్తూ ఉంటారు కదా. కానీ కరివేపాకు అనేది తీసుకోవటం వల్ల మన హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఈ కరివేపాకుని తీసుకోవటం వల్ల మన హెయిర్కి చాలా మంచిది. ఇంకా కరివేపాకులో విటమిన్ ఏ ఉండటం వల్ల మన ఐస్కి కూడా చాలా మంచిది. కరివేపాకులో ఫైబరు, కాల్షియము, ఐరను, మ్యాగ్నీషియము ఉంటాయి. ఇంకా కరివేపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ అనేది ఉండటం వల్ల మన స్కిన్కు కూడా కరివేపాకు అనేది చాలా మంచిది. కరివేపాకుని తీసుకోవటం వల్ల హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మరి అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కరివేపాకుని మనం కంపల్సరీగా ఏదో ఒక విధంగా తీసుకోవాలి కదా. అందుకని కరివేపాకుతో నిల్వ పచ్చడిని చేసుకుందాము. నేను దానికోసం ఈ కరివేపాకుని బాగా శుభ్రంగా కడిగి అస్సలు చెమ్మనేది లేకుండా ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు నేను కరివేపాకుని కొలుచుకుంటున్నాను. నేను ఈ కప్పుతో కరివేపాకుని 4 కప్పులు తీసుకుంటున్నాను. మీకు ఎన్ని కప్పులు అయితే దాన్ని బట్టి చేసుకోండి. ఇప్పుడు పచ్చడి కోసం నేను ఒక గిన్నెలో కొన్ని వాటర్ని బాగా కాగినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ని ఆరబెట్టుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే కరివేపాకు తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు చింతపండుని తీసుకోవాలి. ఈ చింతపండులో ఈనెలు గింజలు ఏమన్నా ఉంటే వాటినన్నిటిని తీసేసుకోండి. గిన్నెలో కొంచెం చింతపండు అలాగే కొన్ని వాటర్ని పోసుకొని ఈ వాటర్ అనేది బాగా ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని పాన్లో 1 స్పూను మెంతులు, 1 స్పూను ధనియాలు, 2 స్పూన్లు ఆవాలని వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇవి ఫ్రై అయినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో కొంచెం ఆయిల్ని వేసుకొని కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకును కూడా వేయించుకోవాలి. ఇది మనకి కరివేపాకు కారానికి ఎలా అయితే వేయించుకుంటామో అంత బాగా వేయించుకోకర్లేదు. ఇలా లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో ఆవాలు, మెంతులు, ధనియాలు వీటిని వేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్నాక దీనిలోనే మనం వేయించుకొని పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని అలాగే ఉడికించి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, చింతపండుని వాటర్తో సహా వేసేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కరివేపాకు తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు కారంని కూడా వేసుకోవాలి. 1/2 కప్పు ఉప్పును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇదిగోండి, మాకైతే వాటర్ అనేది చాలక ఇలా గ్రైండ్ అవ్వలేదు. నేనైతే కాచి చల్లార్చుకొని పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా ఆ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో కావాలంటే ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారా, ఇదిగోండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడిని. ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకుందాము. పోపు కోసము మనం ఏ కప్పుతో అయితే కొలుసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయినాక పచ్చిశనగపప్పును వేసుకోవాలి. అలానే ఆవాలను కూడా వేసుకోవాలి. ఇంకా జీలకర్రను కూడా వేసుకోవాలి. దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసుకోవాలి. కరివేపాకును కూడా వేసుకోండి. మీరు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. నేనైతే వేయలేదు. ఇప్పుడు ఈ పోపు అంతా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పచ్చడిని కూడా వేసుకొని కలుపుకోండి ఒకసారి. నేనైతే దీనిలోకి బెల్లంని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు బెల్లం అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. నేనైతే 1/2 కప్పు బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. మీకు కొంచెం ఇంకా స్వీట్ తినేవాళ్ళైతే 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్నాక ఈ బెల్లంని కూడా ఒకసారి కలుపుకోండి. అంతే అండి, మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇది దోశ, చపాతీ, ఇడ్లీ దేనిలోకైనా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా కరివేపాకు పచ్చడిని ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.